టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మదమెక్కి ఒళ్ళు బలిసి అధికార మదంతో మళ్ళీ చెప్తున్నా అధికార మదంతో ఒళ్ళు బలిసి మహిళల మీద అది కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి మాతృమూర్తి తల్లి గారి మీద లకారంతో బూతులు తిట్టిన ఆడియో ఎంత వైరల్ గా మారిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మహిళల మీద చాలా అసభ్యకరమైన మాటలు చేశారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రస్తుతం ఎటువంటి గతి పట్టిందో అందరికీ తెలిసిన విషయమే. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే నారా లోకేష్ గారి మాతృమూర్తి తల్లి గారు సిబిఎన్ గారి సతీమణి మీద అనకూడని మాటలు అనడం జరిగింది. దానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యేకి ఎటువంటి గతి పట్టిందో అందరూ మనం కళ్ళారా చూసాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మహిళలకి అండగా ఉంటాము. మహిళల మీద ఎటువంటి అసభ్యకర మాటలు ఎవరు మాట్లాడినా సరే వాళ్ళకి అదే ఆఖరి రోజు, వాళ్ళకి పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పి సిబిఎన్ గారు దాదాపుగా ఇప్పటి వరకు 10-15 సార్లు ఆయన చెప్పడం జరిగింది. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళల మీద ఎవరైతే కన్ను ఎత్తి చూస్తారో, మహిళల పైన అసభ్యకర మాటలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి అదే ఆఖరి రోజు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక టీడీపీ ఎమ్మెల్యే, అనంతపురానికి చెందిన ఒక టీడీపీ ఎమ్మెల్యే మదమెక్కి ఒళ్ళు బలిసి జూనియర్ ఎన్టీఆర్ గారి మాతృమూర్తి తల్లి గారి మీద ఎటువంటి కామెంట్స్ చేశారో అందరం చూసాం. కానీ ఇప్పటి వరకు కూడా అటు సిబిఎన్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు స్పందించలేదు అనేది ఇక్కడ చాలా ఆలోచించాల్సిన విషయం. అంటే నారా లోకేష్ గారు తల్లి గారే తల్ల, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారు తల్లి కాదా? గతంలో నారా లోకేష్ గారి తల్లి గారిని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక అసభ్యకరమైన మాటలు మాట్లాడారని నారా లోకేష్ గారి తల్లి గారు ఎంత బాధపడ్డారో, రాష్ట్రమంతా నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని చెప్పి నారా లోకేష్ గారి తల్లి గారు అడగడం జరిగింది. మరి ఇప్పుడు అదే అసభ్యకరమైన మాటలు జూనియర్ ఎన్టీఆర్ గారి మాతృమూర్తి తల్లి గారి మీద ఒక టీడీపీ ఎమ్మెల్యే మాటలు మాట్లాడితే ఈ కూటమి ప్రభుత్వం మాకేమీ వినబడలేదు, మేమేమీ చూడలేదు అన్నట్టుగా సైలెంట్ గా కూర్చుంటున్నారు చూసారా? ఒకసారి ప్రజలు ఆలోచించండి. ఇక్కడ వచ్చే పాయింట్ ఏంటంటే నారా లోకేష్ గారి తల్లి గారే తెల్ల, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారు తల్లి కాదా? అంటే ఇద్దరికి వేరు వేరు న్యాయమా? ఒక తల్లికి అన్యాయం జరిగితే ఆ రోజు న్యాయం చేశారు, మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి అన్యాయం జరిగితే ఎందుకు న్యాయం చేయట్లేదు? ఇప్పటి వరకు సిబిఎన్ గారు ఆ ఎమ్మెల్యే మీద ఎటువంటి రియాక్షన్ ఎందుకు తీసుకోలేదు, యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఇప్పటికీ కూడా ఆ ఎమ్మెల్యే సింపుల్ గా నేనైతే ఆ మాటలు అనలేదు అని ఉంటే సారీ అని చెప్పి సింపుల్ గా ఆ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ చేతులు దులుపుకున్నాడు. ఒకసారి దగ్గుబాటి ఎమ్మెల్యే కాల్ లిస్టు, అతనితో ఎవరైతే ఫోన్ లో సంభాషణ చేశారో ఆ ఇద్దరి కాల్ లిస్ట్ చూస్తే ఆయన చెప్పాడో లేదో బయటకు వస్తుంది. ఆఖరికి దగ్గుబాటి ఎమ్మెల్యే టీడీపీకి డ్యామేజ్ చేసాడని తెలుసుకున్న తర్వాత సిబిఎన్ గారు సీఎంఓ ఆఫీస్ నుంచి పచ్చ ఛానల్స్ కి చిన్న హింట్ అయితే వచ్చింది. చంద్రబాబు గారు సీరియస్ గా ఉన్నారు అని చెప్పి. సీరియస్ గా ఉన్నారు అంటే ఎవరి మీద సీరియస్ గా ఉన్నారు? దగ్గుబాటి వెంకట ప్రసాద్ మీద సీరియస్ గా ఉన్నారా? లేదంటే ఇప్పటి వరకు ఎవరైతే 4-5 ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా ఉన్నారో వాళ్ళందరినీ కలిపి సీరియస్ గా ఉన్నారా అనేది పచ్చ ఛానల్స్ చూస్తే మీకు అర్థమవుద్ది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా కోపంగా దగ్గుబాటి వెంకట ప్రసాద్ ఆఫీస్ ని చుట్టుముట్టడం జరిగింది, వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రమంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ అభిమానులు ఎంత అగ్రెసివ్ గా ఉన్నారో అనేది అందరూ మనం చూస్తున్నాము. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఓట్స్ తో మీరు గెలిచారు, కానీ గెలిచిన తర్వాత మేము అభిమానించే, మేము ప్రాణాలు ఇచ్చే ఎన్టీఆర్ మీద మీరు ఇటువంటి మాటలు మాట్లాడతారా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. ఇంత జరుగుతున్నా సరే ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్యే మీద సస్పెండ్ చేయడం కానీ, ఆ ఎమ్మెల్యేని పార్టీ నుంచి బహిష్కరించడం కానీ, ఆ ఎమ్మెల్యేని బుద్ధి చెప్పడం కానీ, అరెస్ట్ చేయడం కానీ, నోటీసులు ఇవ్వడం కానీ ఎటువంటి
యాక్షన్ కూడా ఆ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ మీద యాక్షన్ అయితే తీసుకోవడం జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నా సరే దీనికి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారి మీద ఎవరైతే దూషించారో, ఏకవచనంతో మాట్లాడారో దాని మీద మీరు ఎందుకు స్పందించడం లేదు? ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత, గెలిచిన తర్వాత మహిళలంటే ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు కానీ, ఇప్పుడు రియాలిటీ వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి మీద ఒక ఎమ్మెల్యే, కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్యే అనరాని మాటలు అంటే మీరెందుకు స్పందించడం లేదు అనేది ప్రజలు, జన సైనికులు అందరూ ఆలోచించాలి.